హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు స్వరాజ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే క్యారెట్ పికిల్. ఫస్ట్ అందరికీ క్యారెట్ గురించి చెప్పడం అంటే చాలా హెల్తీ క్యారెట్ అనేది మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్యారెట్ పికిల్ ఎలా చేయబోతున్నామో చూసుకుందాం. ఫస్ట్ మీడియం సైజ్ 3 క్యారెట్స్ అనేది ఫస్ట్ నేను పీసెస్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. దెన్ ఆఫ్టర్ లెమన్ 2 మీడియం సైజ్ లెమన్స్ తీసుకున్నాను. నేను దీంట్లో జ్యూస్ అనేది తీసి పక్కకు పెట్టుకున్నాను. మిర్చి పౌడర్ తీసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ మిర్చి పౌడర్ కావాలి మనకు దీంట్లోకి. మీకు మిర్చి పౌడర్ అనేది మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. నేను 1 గ్లాస్ తీసుకున్నాను. ఇక్కడ సాల్ట్ అనేది కూడా 1/4 అనేది సరిపోతుంది. సాల్ట్ అనేది కూడా మీకు లాస్ట్కి ఒకవేళ తక్కువ అనిపించినా మీరు అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ ఆయిల్. ఈ ఆయిల్ అనేది హీట్ చేయని ఆయిల్, డైరెక్ట్ ప్యాకెట్ ఆయిల్ అండి. హీట్ చేయని అవసరం లేదు. 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవపొడి అండి. దీంట్లో మనకు ఆవపొడి అనేది ఒక 3 స్పూన్స్ అయితే అట్లా సరిపోతుంది, 2 or 3. నెక్స్ట్ దీనికి కావాల్సినవన్నీ మీకు స్క్రీన్లో కనిపించినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం క్యారెట్ అనేది ఇక్కడ తీసుకున్న తర్వాత క్యారెట్ పీసెస్లో మనము ఫస్ట్ నేను మిర్చి పౌడర్ అనేది మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం ఇక్కడ అనేది నేను యాడ్ చేస్తున్నాను. దెన్ ఆఫ్టర్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దెన్ ఆవపొడి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. నేను పర్సనల్గా చెప్తున్నాను, నాకు చాలా ఇష్టం ఇది అనేది, క్యారెట్ చట్నీ అనేది. దీన్ని క్యారెట్స్కి పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్క్రీన్లో మీకు వీడియోలో కనిపించేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని లెమన్ జ్యూస్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము. ఆ క్యారెట్స్కి మిర్చి పౌడరు, సాల్ట్, ఆవు పొడి అన్నిటికి మంచిగా మిక్స్ చేయాలా. మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారమే నేను క్యారెట్స్కి 3 క్యారెట్ మీడియం సైజ్ క్యారెట్స్కి ఇవన్నీ మెజర్మెంట్స్ అనేది మీరు కరెక్ట్గా చూసుకొనేయండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత సూపర్గా ఉంటుందో. మీకు ఏమైనా డౌట్స్ అనేది ఏమైనా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది కూడా మనకు హీట్ చేయని అవసరం లేదు. దీనికి అసలు మనకు స్టవ్ వాడడం అవసరమే లేదు. డైరెక్ట్ మన హ్యాండ్తోనే అన్నీ నార్మల్గా తీసేసుకొని మనం అనేది మిక్స్ చేసుకుంటే సరిపోద్దండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు నార్మల్గా రైస్లోకి తినేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఆయిల్ వేసాక కూడా మంచిగా క్యారెట్స్కి మంచిగా పట్టించాలి. దీన్ని ఫస్ట్ డే మనం చేసుకున్న రోజు కాకుండా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసి తినడం అనేది స్టార్ట్ చేస్తే దానికి క్యారెట్స్కి అనేది బాగా మంచిగా పట్టి అది అనేది టేస్ట్ బాగా సూపర్గా ఉంటుందండి. ఇది అనేది నేను చేయడం ముందు కానీ చాలా తక్కువగా విన్నాను. నేను ఇది ఒకరు చెప్పాక రెసిపీ అనేది ట్రై చేశాను. చాలా బాగా అనిపించింది నాకు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. క్యారెట్ టేస్ట్ విత్ అనేది రైస్లో కలుపుకొని తింటే మాత్రం చాలా బాగా అనిపించింది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేశాక కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. ఎలా వచ్చింది, బాగా వచ్చిందా ఏంటి అనేది కూడా నాకు కమెంట్ చేయండి. నాకు మాత్రం బాగా నచ్చింది, బాగా అనిపించిందండి నాకైతే. దిస్ ఈజ్ మై క్యారెట్ పికిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.